అక్కపై అనుమానం పెంచుకున్న ఓ తమ్ముడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. కాపు కాసి మరి హతమార్చాడు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు చివరకు హత్యకు దారితీసింది. ఇంతకీ ఆమె హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? హంతకుడు పోలీసులకు ఎలా దొరికిపోయాడు? ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఏం చెప్తున్నారు? వాచ్ ది స్టోరీ. దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో వారం రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలమ్మ అనే మహిళ లచ్చే అనేటువంటి వ్యక్తి చేతిలో హత్యకు గురైనట్లు తెలిపారు. పోలమ్మ తలపై మంచం కోడుతో లక్ష్మయ్య బలంగా కొట్టడంతో ఆమె చనిపోయినట్లు డీఎస్పీ జగదీష్ తెలిపారు. ముద్దాయిని కరాలపాడు గ్రామంలో అదుపులోకి తీసుకున్నామని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతుందని డీఎస్పీ జగదీష్ తెలిపారు. పోలమ్మ మర్డర్ కేసును ఏ విధంగా ఛేదించామనే విషయాన్ని డీఎస్పీ జగదీష్ కూలంకషంగా వివరించారు. హత్య జరిగిన సమాచారం అందడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిశీలించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు గైడెన్స్తో పోలీసులు ముందుకు కదిలారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం, డాగ్స్ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. పోలీసులు 2 బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తు చేపట్టారు. ఒక టీం సీసీ ఫుటేజ్ పరిశీలించగా మరో టీం కాల్ డేటాపై ఫోకస్ చేసింది. సీసీటీవీ ఫుటేజ్లో వినుకొండ లచ్చయ్య అనేటువంటి వ్యక్తి కనిపించాడని, అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశామని డీఎస్పీ జగదీష్ తెలిపారు. మనకి ఇన్సిడెంట్ చూసుకుంటే మనకి 31వ తారీఖున డిసీజ్డ్ పెన్షన్ తీసుకుందాం అని చెప్పి దాచేపల్లి పెదగార్లపాడు వస్తుంటుంది. ఆమె పేరు తాడ్చర్ల పూర్ణమ్మ. తను వచ్చిన తర్వాత 31వ తారీఖున వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్తుంది. ఎవరైతే మనకి ఎక్యూజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పెదగార్లపాడు వస్తుంది. 1వ తారీఖున పెన్షన్ తీసుకున్న తర్వాత మనకి 2వ తారీఖు తెల్లవారుజామున 8 గంటలకి గోవింద్ శ్రీనివాసులు అనే ఇంటి పక్కన ఉన్న నేబర్ చూసి తన అడాప్టెడ్ పీసీ అయినా ఇచ్చి హెడ్ కానిస్టేబుల్ సైదులకి ఫోన్ చేసి చెప్తాడు. ఇన్ఫర్మేషన్ రావగానే సీన్లోకి ఎస్ఐ వెళ్ళి వెంటనే సీన్ సెక్యూర్ చేసుకుంటాడు. తర్వాత సిఐ, ఆ తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎస్పీ సార్ కూడా, ఆనరబుల్ మన శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ సార్ కూడా వచ్చున్నారు. అది వచ్చి సీన్ మొత్తం చూసుకొని సార్ గైడెన్స్ ఇచ్చారు. వెంటనే మేము ఒక క్లోజ్ టీమ్స్ని, ఫారెన్సిక్ టీం మంగళగిరి నుంచి, డాగ్ స్క్వాడ్స్ని కూడా పిలిపించాము. ఆ తర్వాత వెంటనే ఒక 2 టీమ్స్ కింద ఫామ్ చేసి ఒక టీంని ఏమో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి పెట్టున్నాము, ఇంకో టీంని టవర్ డమ్ కలెక్ట్ చేసి సిడిఆర్ అనాలిసిస్కి పెట్టున్నాము. మనకి ఆ రోజు కేసు రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంక్వెస్ట్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకళ్ళు టీవీఎస్ ఎక్సెల్ తీసుకొని వెళ్ళారు. ఆ టైంలో మూమెంట్ మాకు లోకల్ ఇన్ఫార్మెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేసాము. మాకు సీసీ ఫుటేజ్లో 1:53 PM ఒకళ్ళు టీవీఎస్ ఎక్సెల్తో ఆ వీధి నుంచి రిట్రీట్ అవుతున్నట్టు కనిపించింది. ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే అది ఎవరంటే ఈ డిసీజ్డ్ వల్ల బ్రదర్ వినుకొండ లచ్చయ్య. సో ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా దహన సంస్కారాలు, ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాచ్ పెట్టుకొని ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత బాడీని వాళ్ళకి అప్పగించేసిన తర్వాత మేము అక్యూజ్ని తీసుకొని కస్టడీలోకి అడిగాం. హత్య చేయడానికి గల కారణాలను కూడా డీఎస్పీ వివరించారు. లచ్చయ్య అనేటువంటి వ్యక్తి తన అక్క పోలమ్మపై అనుమానం పెంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం తాను గొర్రెలను అమ్మగా వచ్చిన 4.5 లక్షల్లో 1 లక్ష రూపాయలు కనిపించకుండా పోవడంతో అక్కను నిలదీశాడు. తీసిన డబ్బును తిరిగి ఇచ్చేయమని పలుసార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు అడిగినా తాను డబ్బులు తీయలేదని ఆమె చెప్పడంతో లచ్చయ్య అక్కపై కోపం పెంచుకున్నాడు. ఆమె డబ్బు దొంగతనం చేసిందని బలంగా నమ్మి ఆమెను కడతేర్చాలని భావించాడు. సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన సమయంలో ఆమెపై దాడి చేశాడు. మంచం కోడతో ఆమెపై దాడి చేయడంతో ఆమె చనిపోయింది. తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు. ఏమంటే వీళ్ళిద్దరికి ఇంతకుముందు గొర్రెలు జీవాలు అమ్మిన దగ్గర ఒక 4.5 లక్షల చిల్లరి ఆయనకి వస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒకరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 1 లక్ష రూపాయలు మిస్ అవుతుంది. మిస్ అయిన దగ్గర నుంచి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో తరచుగా అడుగుతానే ఉన్నాడు, ఆ 1 లక్ష రూపాయలు నువ్వే తీసావు, ఇవ్వు అని. తను డినై చేస్తానే ఉంది, నేను తీయలేదని చెప్పి. అదే క్రమంలో 1వ తారీఖున పెన్షన్ తీసుకోవడానికి గుంటూరు నుంచి వచ్చిన తర్వాత పెదగార్లపాడికి మళ్ళీ వెళ్ళాడు, అడిగాడు. ఇంకెంతకీ ఆమె అదే ససేమీర నేను తీయలేదు అనేసరికి పక్కనే ఉన్న మంచం కూడా ఏదైతే ఉంటుందో దగ్గరలో ఉంది, ఆ మంచం కూడా తీసుకొని గట్టిగా హిట్ ఇస్తాడు హెడ్ మీద. ఆమె చనిపోతుంది.
వెంటనే ఆ మంచంకోడును కూడా కన్సిల్ చేసి మేడ పైన దాచేస్తాడు. అది ఆ రోజే మనకి సీన్ విజిట్ చేసినప్పుడే పైకి వెళ్ళి చెక్ చేసి దాన్ని కూడా మేము పెట్టున్నాము. దాన్ని కన్ఫెస్ చేసిన తర్వాత వెంటనే ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. 6వ తారీఖు 9వ నెల 2025 సాయంత్రం 5 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేసి కన్ఫెషన్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నాము. ఈరోజు మెడికల్ ప్రొడ్యూస్ చేసి దాన్ని రిమాండ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసులో ఇలాంటి విడో ఈమె ఈ కేసులో మర్డర్ జరిగిన దాంట్లో వెంటనే డిటెక్ట్ చేయడానికి ఎక్కువగా మెయిన్గా కన్సర్న్ లోకల్ టీమ్స్ ఎవరైతే ఉన్నాయో, లోకల్ సిఐ దాచేపల్లి ఇన్స్పెక్టర్ భాస్కర్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ పాపారావు, ఎస్ఐ సౌందరరాజన్, హెడ్ కానిస్టేబుల్ సైదులు, అలాగే వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీద ఫోకస్డ్గా ఉండి ఒక 5 days ఫుటేజ్, కానిస్టేబుల్ రామారావు కూడా, వీళ్ళందరూ కూడా ఉండి ఫుటేజ్ని టవర్ డంప్ని అంతా అనాలిసిస్ చేసి ఫాస్ట్గా దీన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పెట్టాం. థ్యాంక్ యూ. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు.